the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు అక్టోబర్ 8 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు కూడా మన కరెంట్ అఫైర్స్ క్లాస్ని ఈ విధంగానే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో రేపటి రోజున ఖచ్చితంగా డిజిటల్ బోర్డు పైన క్లాస్ అనేవి చెప్పడం ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గత ప్రశ్నపత్రాల అనుభవం ఆధారంగా చెప్తున్న విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్కి ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. ఇటీవల చాలా ప్రశ్నలు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, కాంటెంపరీ క్వశ్చన్స్ కనుక చూస్తే, జనరల్ స్టడీస్లోని ఏదైనా ఒక టాపిక్కి కరెంట్ అఫైర్స్లో వార్తలు ఇచ్చిన అంశాన్ని లింక్ చేస్తూ ఇస్తున్నాడు. డైనమిక్ ప్లస్ స్టాటిక్ ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్ క్వశ్చన్గా రూపుదిద్దుకోవడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ అన్ని కాంటెంపరీ ఉంటున్నాయి కాబట్టి వర్ధమాన అంశాలని ఇతివృత్తంగా చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఖచ్చితంగా ఏ పోటీ పరీక్ష అయినా కూడా మీకు కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. చాలాసార్లు చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ మాటను వినండి. రెగ్యులర్గా మీ దినచర్యలో భాగంగా కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా? సో ఈరోజు అక్టోబర్ 8 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం. సో ప్రొఫెసర్ జోయితా గుప్తా ఇటీవల స్పినోజా పురస్కార గ్రహీతగా ఎంపికైంది అని చెప్పేసి లాస్ట్ ఒక 2 months నుండి రెగ్యులర్గా మనం ఈ టాపిక్ని చాలాసార్లు నేను డిస్కస్ చేస్తున్నాను. ఇటీవల లైవ్ సెషన్లో కూడా మీతోటి నేను చెప్పడం జరిగింది. డచ్ నోబెల్ అని ఏ పురస్కారాన్ని పిలుస్తారంటే స్పినోజా పురస్కారం, డచ్ నోబెల్. మరి ఈ పురస్కారానికి 2023 సంవత్సరానికి గాను ఎవరు ఎంపికయ్యారంటే భారతీయ మూలాలున్న వ్యక్తి జోయితా గుప్తా. తను చేసిన పరిశోధన ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో, దానికి సంబంధించిన రీసెర్చ్ ఏదైతే ఉంటుందో అందుకు గాను డచ్ నోబెల్ పురస్కారం తనకు వరించింది. లాస్ట్ 2 months నుండి మనం తన గురించి డిస్కస్ చేస్తున్నాం ఇదే టాపిక్ని. మరి ఈరోజు ఎందుకు వార్తలోకి వచ్చిందంటే ఇటీవల లాస్ట్ 2 days బ్యాక్ హేగ్స్ సిటీలో ఒక సదస్సు జరిగింది. ఈ పురస్కార ప్రధానోత్సవం జరిగింది. సో డచ్ రీసెర్చ్ కౌన్సిల్ వారు ఆ పురస్కారాన్ని నిర్వహించారు. ఆ సదస్సులో ఈ పురస్కారాన్ని తనకు ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ప్రొఫెసర్ జోయితా గుప్తా 2023 సంవత్సరానికి గాను డచ్ నోబెల్గా పిలువబడే స్పినోజా పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. ఈరోజు పురస్కార ప్రధానోత్సవంతో వార్తల్లోకి వచ్చారు. గతంలో పురస్కారానికి ఎంపిక అయ్యారని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని పురస్కారాలు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పురస్కారం నోబెల్ అని చెప్పేసి మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ 5 daysగా నోబెల్ పురస్కారాల గురించి మనం డిస్కస్ చేశాము. మరి ఈరోజు ఎందుకు నోబెల్ పురస్కారం చెప్పట్లేదంటే అక్టోబర్ 7th 8th 2 days కూడా నోబెల్ పురస్కారాలకు సంబంధించి ప్రకటన జరగదు, వీకెండ్ హాలిడేస్. మళ్ళీ అక్టోబర్ 9th రేపటి రోజున నోబెల్ ఇన్ ఎకనామిక్స్ సంబంధించిన పురస్కారం వార్తలకు వస్తుంది. మరి అలాంటి ప్రతిష్టాత్మక నోబెల్ ఎన్ని రంగాల్లో ఇస్తారు? 6 రంగాల్లో మాత్రమే ఇస్తారు. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకానమీ. ఇవి కాకుండా వేరే రంగాల్లో నోబెల్ పురస్కారాన్ని ఇవ్వరు. కానీ కొన్ని రంగాల్లో పురస్కారాలు నోబెల్తో కంపేర్ చేస్తారు. అలా గనక గమనిస్తే గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారం లాగా అబెల్ పురస్కారాన్ని భావిస్తారు. ఈ సంవత్సరానికి లూయిస్ క్యాఫరెల్లి గారు వార్తల్లోకి వచ్చారు. నిర్మాణ రంగంలో నోబెల్ పురస్కారంగా ఏ పురస్కారాన్ని భావిస్తారంటే ప్రిట్జ్కర్ పురస్కారం. 2023 గాను డేవిడ్ చిప్పర్ఫీల్డ్ గారు వార్తల్లోకి వచ్చారు, బ్రిటన్ ఆర్కిటెక్ట్. అండ్ కంప్యూటర్ సైన్స్లో నోబెల్ పురస్కారం వంటి ప్రతిష్టాత్మక పురస్కారం అని దేని పిలుస్తారంటే మార్కోని. ఈ సంవత్సరం భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి హరిబాలకృష్ణన్ గారు ఎంపిక అవడం జరిగింది. డచ్ నోబెల్ అని దేని పిలుస్తారంటే స్పినోజా పురస్కారం. ఈ సంవత్సరానికి జోయితా గుప్తా. గుర్తుంచుకోండి, ఇలా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ వార్తల్లోకి వచ్చింది. 49వ ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ ఒక సదస్సు, 49వ ఎడిషన్. సో ఏదైనా సదస్సుల గురించి వార్తల్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ సదస్సుకి సంబంధించిన థీమ్ ఏంటి, ఆ సదస్సు ఎక్కడ జరిగింది, మరియు ఆ సదస్సుకి సంబంధించి నిర్వహించిన వారు ఎవరు. ఈ సదస్సు ఎక్కడ జరిగిందంటే డెహ్రాడూన్లో జరిగింది.
డెహ్రాడూన్ అంటే ఏంటి? ఉత్తరాఖండ్. సో పోలీస్ కాంగ్రెస్ కాబట్టి ఎవరు నిర్వహిస్తారు? ఉత్తరాఖండ్ పోలీస్ వారు నిర్వహించారు. సో దీనికి సంబంధించి థీమ్ థీమ్ ఏంటి అంటారు? అక్టోబర్ 7th నిన్నటి రోజున జరిగింది ఈ సదస్సు. థీమ్ ఏంటి అని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోండి. పోలీసింగ్ ఇన్ అమృత్ కాల్. పోలీసింగ్ ఇన్ అమృత్ కాల్. పోలీసింగ్ ఇన్ అమృత్ కాల్ అనేది ఇటీవల ముగిసిన ఏ సదస్సు యొక్క థీము? ఎన్నవ సదస్సు అంటే 49th ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్. గుర్తుంచుకోండి, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్. ఇలా థీమ్స్ ఆధారంగా చేసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సదస్సులు నేర్చుకున్నారంటే థీమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక సదస్సు వార్తల్లోకి వచ్చింది. G20 పార్లమెంట్ స్పీకర్ల సదస్సు. పార్లమెంట్ స్పీకర్స్ అంటే ఇక మన ఇండియాలో అయితే లోక్సభ. సో ఇటీవల ఓం బిర్లా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సు ప్రస్తుతం G20కి అధ్యక్ష బాధ్యతలో ఉన్న దేశం ఏంటి? మన భారతదేశం. భారత్ ఆధ్వర్యంలో G20 ఆధ్వర్యంలో చాలా సదస్సులు జరుగుతున్నాయి. ఇప్పటికే మోర్ దాన్ 120 సదస్సులు జరిగిపోయినాయి. శిఖరాగ్ర సదస్సు గత సెప్టెంబర్ 9th 10th రోజున మన ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగింది. అన్ని దేశాలు G20 సభ్య దేశాలతో పాటు ఆహ్వానిత దేశాల దేశాధినేతలు రావడం జరిగింది. ఇవన్నీ మనం చూసాము. మరి అలాంటిది ఇప్పుడు పార్లమెంట్ స్పీకర్లకు సంబంధించిన సదస్సు భారత ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మన పార్లమెంట్ సంబంధించిన స్పీకర్ అంటే ఎవరు? ఓం బిర్లా గారు. తన అధ్యక్షతన ఇక్కడ జరుగుతుందండి. భారత అధ్యక్షతన అక్టోబర్ 12 నుంచి 14 వరకు ఇది ఢిల్లీలో జరగబోతోంది. ఈ సదస్సుకు కెనడా కూడా హాజరవుతుంది. ఎందుకంటే కెనడా G20లో సభ్యత్వ దేశం. ఇటీవల భారత్కి కెనడాకి మధ్య వివాదం అనేది పెరిగింది. కారణం ఏంటంటే ఒక సిక్కు హత్య, అవన్నీ మనకి చూసాము. నిజ్జర్ హత్య, ఇవన్నీ కూడా. కెనడా జస్టిన్ ట్రూడో ఆ దేశాధినేత ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు భారతదేశంపై. ఇవన్నీ జరిగాయి. సో వివాదాలే, సదస్సులే. సో మేము సభ్యత్వంతో ఉన్నాం కాబట్టి G20లో మేము హాజరవుతామని అధికారికంగా చెప్పారు. కెనడా కూడా హాజరవుతుంది. G20 సభ్య దేశాల పార్లమెంట్ స్పీకర్ సదస్సు అక్టోబర్ 12 నుండి 14 వరకు భారత అధ్యక్షతన. మరి దీనికి థీమ్ ఏంటి, పేరేంటంటే ప్రజాస్వామ్యకి భారతదేశం ఒక తల్లి, ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతుంది. గుర్తుంచుకోండి, 9వ G20 పార్లమెంట్ స్పీకర్ సమ్మిట్ జరుగుతుంది. ఓకేనా? అండ్ ద్రవ్య బిల్లుపై రాజ్యాంగ ధర్మాసనం వేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రకటించింది. ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు మనకు ఇండియన్ పాలిటీలో ఈ టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 109 ఇంపార్టెంటే, ఆర్టికల్ 110 ఇంపార్టెంటే, ఆర్టికల్ 117 ఇంపార్టెంటే. ద్రవ్య బిల్లుకి ఆర్థిక బిల్లుకి తేడాల గురించి చాలా పోటీ పరీక్షలు ఎగ్జామినేషన్ అడుగుతున్నారు. రెండిటికి తేడా, టెక్నికల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. స్పీకర్ ఆమోదం. సో అలా ద్రవ్య బిల్లు ప్రభుత్వం ఎందుకు ఎక్కువ బిల్లు అని ద్రవ్య బిల్లుకే మొగ్గు చూపుతుంది అనేది మనం గతంలో చూసాం. ఆధారం వంటి బిల్లుని ద్రవ్య బిల్లుగా ప్రవేశపెట్టారు. ద్రవ్య బిల్లు ఏంటంటే గవర్నమెంట్ కొంత ఫీజిబుల్గా ఉంటుంది. లోక్సభ ఆమోదిస్తే సరిపోతుంది. రాజ్యసభ కేవలం డిలే మాత్రమే చేస్తుంది. అదే ఫినాన్షియల్ బిల్, ఆర్థిక బిల్లు ఉంటుంది కదా, ఆర్థిక బిల్లు 117, దాని విషయానికి వస్తే రాజ్యసభకు కూడా సంపూర్ణ అధికారం, సమాన అధికారాలు ఉంటాయి. కాబట్టి కొన్ని బిల్లులను ప్రభుత్వం, ముఖ్యంగా ఆధారం వంటి చట్టం ఏదైతే ఉంటుందో అది ద్రవ్య బిల్లుగా రావడం జరిగింది. ఇలాంటివి చూపించి ఇటీవల సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడింది. ఆధార్ చట్టం వంటి చట్టాలను ద్రవ్య బిల్లు రూపంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతుండడం సరైందేనా అనే అంశంపై దాఖలైన పిటిషన్లపై 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రభుత్వానికి రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేనప్పుడు అక్కడ ఆమోదం పొందడానికి శ్రమ పడకుండా ద్రవ్య బిల్లు రూపంలో కొన్ని బిల్లులను ఆమోదించాలని పిటిషన్లను వాదించారు. గుర్తుంచుకోండి, ఇక్కడ ఆర్టికల్స్ లింక్ చేసుకోవాలి, పాలిటిక్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇలాంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇది చూడండి. అండ్ రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటంటే కనీసం 5 జడ్జీలకు తగ్గకుండా ఉండాలి బెంచ్. గుర్తుంచుకోండి. అండ్ 17A Clause 1 రాజ్యాంగ భద్రతపై పిటిషన్ ఏర్పడింది. అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు, బట్ కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది కాబట్టి, వార్తలకు వచ్చింది కాబట్టి చూడాలి. విచారణను సంబంధించి అవినీతి నిరోధక చట్టం, యాంటీ కరప్షన్ యాక్ట్ అంటాం మనం. సో యాంటీ కరప్షన్ యాక్ట్ 1988 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A Clause 1 రాజ్యాంగ భద్రత, అది రాజ్యాంగబద్ధమైన వెదర్ ఇట్ ఈస్ అల్ట్రా వైర్స్ ఆర్ ఇంట్రా వైర్స్, రాజ్యాంగ భద్రతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను వచ్చే నెల 20న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ సెక్షన్ ప్రకారం, ఈ సెక్షన్ అయితే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో వార్తలకు వచ్చింది కాబట్టి, అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారిపై దర్యాప్తు చేయాలంటే సంబంధిత యంత్రాంగం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
ఈ షరతు వలన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశంతో పాటు ముందస్తు అనుమతి రాకుండా లాబియింగ్ చేసేందుకు సమయం కూడా నిందితుడిని లభిస్తోందని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఈ అవినీతికి సంబంధించి ముఖ్యంగా 17 క్లాస్ 1 క్లాస్ ఏ రాజ్యాంగ పద్ధతికి సంబంధించి గుర్తుంచుకోండి. అండ్ దేశంలోనే అతిపెద్ద అనే అంశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం మరొకసారి వార్తలోకి వచ్చింది. నిన్న రోజున దివ్యాంగులకు సంబంధించి ఒక హైటెక్ పార్క్ లేదా స్టేడియం అనే అంశాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారని చెప్పాను. ఇక్కడ చూడండి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వారు ఇటీవల వర్చువల్గా దేశంలోనే అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, దేశంలోనే అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే గ్రీన్కో అనే గ్రూప్, భారతదేశంలో అతిపెద్ద ఎనర్జీ స్టోరేజ్ కంపెనీ వారు దీన్ని తయారు చేశారు. గుర్తుంచుకోండి, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ లార్జెస్ట్ అనగానే మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి. సో అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఇటీవల వార్తల్లోకి వస్తుంది కదా, వాటిని ఖచ్చితంగా చూడండి, హెడ్డింగ్ పైన ఫోకస్ చేయండి. ఇక్కడ దేశంలో అతిపెద్ద మరొక సూపర్లేటివ్, బట్ ఇది ప్రైవేట్ టాపిక్, వచ్చింది పేపర్లో కూడా చూస్తున్నాం. దేశంలో అతిపెద్ద లెమన్ ట్రీ హోటల్ వార్తలకు వచ్చింది. లెమన్ ట్రీ హోటల్ దేశంలో అతిపెద్ద హోటల్ ముంబైలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ లెమన్ హోటల్ ఆర్థిక రాజధానిలో 669 గదులతో నిర్మించిన ఔరికా ముంబై స్కై సిటీని శుక్రవారం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న హోటల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. జస్ట్ అతిపెద్ద ట్రీ అనగానే మనకు ముంబై గుర్తుకు రావాలి. అండ్ హూస్టన్లో గాంధీ మ్యూజియం ప్రారంభం అనే అంశం వార్తలకు వచ్చింది. గాంధీ మ్యూజియం ఎక్కడ? హూస్టన్, అమెరికా. మహాత్మా గాంధీ జీవిత చరిత్రను తెలియజేయడంతో పాటు ఆయన అనుసరించిన అహింస, నాన్ వైలెన్స్ సిద్ధాంతానికి ప్రచారం కల్పించేలా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలో గాంధీ మ్యూజియంని అందుబాటులోకి వచ్చింది. ఇతర భవనాలకు అనుబంధంగా కాకుండా ఉత్తర అమెరికా ఖండంలో విడిగా గాంధీ మ్యూజియం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. దాని విస్తీర్ణం 13,000 చదరపు అడుగులు. ఎటర్నల్ గాంధీ మ్యూజియంగా పిలుస్తున్న ఈ మ్యూజియంలోకి వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు 15 నుంచే సందర్శకులు అనుమతిస్తున్నారు. గగన్యాన్, సో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి గగన్యాన్ అంటే ఏంటి? మానవ సహిత ప్రయోగానికి ఇస్రో ఒక సవాలుగా తీసుకుంది. రాను రోజుల్లో చేస్తామని చెప్పేసి గగన్యాన్, వ్యోమమిత్ర, ఇటువంటి అన్ని అంశాలు, అబార్ట్ పరీక్ష ఇటీవల చూసాం లాస్ట్ 2 days బ్యాక్, ఇటువంటివి. సో ఇస్రో సాధిస్తున్న ఘనతలు అద్భుతం. చంద్రయాన్ 3 అద్భుతం, ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించిన ఘనత చంద్రుని యొక్క సౌత్ పోల్ పైన. అండ్ ఇటీవల ఆదిత్య L1 ప్రయోగం, ఇటువంటి మనం చూస్తున్నాం. అలా ఇప్పుడు గగన్యాన్ అనేది ప్రతిష్టాత్మకంగా నిలిచింది. 2030 వరకల్లా స్పేస్ టూరిజం కూడా డెవలప్ చేస్తామంటున్నారు ఇస్రో. సో ఇది చూడండి, గగన్యాన్ ప్రాజెక్టు సన్నాహక ప్రయోగాల్లో భాగంగా ఇస్రో మానవరహిత యాత్రలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా కొన్ని రోజుల్లో శ్రీహరికోట నుంచి ప్రయోగించిన మొదటి డెవలప్మెంట్ ఫ్లైట్ టెస్ట్ TVD-1 తయారీ పూర్తిగా వచ్చింది. ప్రస్తుతం షార్లో దీని అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోంది. ఇది గుర్తుంచుకోండి, కొనసాగుతోంది. మానవరహిత యాత్రగా సాగే ఈ ప్రయోగంలో క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్, మోటార్లతో పాటు వివిధ పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయంట. అండ్ అంతరిక్ష రంగంలో FDI నిబంధనల సరళీకరణపై ప్రభుత్వం ఆశించుతోంది, అంటే చేయబోయే అవకాశం ఉందని చెప్తున్నారు. యాక్చువల్గా FDI సరళీకరణ, FDI అంటే ఏంటి? ఏ రంగంలో కానీ, ఏ ప్రాంతంలో కానీ, ఏ దేశంలో కానీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తేనే ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. అలా అంతరిక్ష రంగాన్ని మనం గ్రోత్గా తీర్చిదిద్దాలి, అంతరిక్ష రంగం వృద్ధి చెందాలంటే ఖచ్చితంగా విదేశాల నుండి పెట్టుబడులపై ఆధారపడాలి. ఈ పాయింట్ని గ్రహించి FDI నిబంధనలు సరళీకరణ చేస్తారంట. దేశీయ అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ప్రభుత్వం సరళీకరించే అవకాశం ఉందని పరిశ్రమల ప్రోత్సాహం అంతర్గత వాణిజ్య విభాగం తెలిపింది. ఈ రంగంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం లేదా సరళతరం చేసే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవచ్చని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. గుర్తుంచుకోండి, 100%. అండ్ భారత సంతతి శాస్త్రవేత్త ఆరోహ్ సారథ్యంలో నాసా సోలార్ మిషన్ని ప్రారంభించబోతోంది. అదేంటో చూడండి. సూర్యగ్రహణం అధ్యయనం చేయడానికి నాసా ప్రయోగిస్తున్న 3 సౌండింగ్ రాకెట్ల మిషన్కు 3 సౌండింగ్ రాకెట్లను సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేయడానికి నాసా ప్రయోగించబోతోంది. ఆ మిషన్కు భారత సంతతి శాస్త్రవేత్త ఆరోహ్ బర్జత్య సారథ్యం వహించనున్నారు.
ఆయన ప్రస్తుతం ఎంబ్రీ రిడ్జిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సూర్యుడి వెలుతురు హఠాత్తుగా తగ్గడం వలన మన ఉపరితలాన్ని లేదా ఉపరితల వాతావరణం ఎలా ప్రభావితం చేస్తున్న అంశాన్ని ఈ ప్రయోగంలో చేపట్టనున్నారు. దానికి ఆ మిషన్కి మన ఇండియన్ ఆరోహ్ బర్జత్య ప్రాతినిధ్యం సారథ్యం వహిస్తున్నారు. గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జోయితా గుప్తా స్పినోజా పురస్కారం డచ్ నోబెల్ ప్రధానోత్సవంతో వార్తల్లోకి వచ్చారు. ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 49th ఎడిషన్. G20 పార్లమెంట్ స్పీకర్ల సదస్సుకు సంబంధించిన ఇతివృత్తం ఎక్కడ జరగబోతోంది. ద్రవ్య బిల్లు రాజ్యాంగ ధర్మాసనం అనే అంశాన్ని చూసాము. ద్రవ్య బిల్లు ఏంటి, ఆర్థిక బిల్లు ఏంటో చూడండి ఇండియన్ పాలిటీలో. 17A క్లాస్ 1 రాజ్యాంగ భద్రతపై పిటిషన్ అనేది ఫైల్ అయింది. దేశంలోని అతిపెద్ద పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ అనే అంశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. డెవలప్ చేసిన వారు గ్రీన్ కో గ్రూప్. దేశంలో అతిపెద్ద లెమన్ ట్రీ హోటల్ ముంబైలో నిర్మితమైంది. హూస్టన్లో గాంధీ మ్యూజియం ప్రారంభించడం జరిగింది. గగన్యాన్ మానవ రహిత యాత్రకు ఏర్పాట్లు. మానవ సహిత యాత్రకు యాక్చువల్గా గగన్యాన్ అనేది ఇంపార్టెంట్. అంతరిక్ష రంగంలో FDA నిబంధనల సరళీకరణకు సంబంధించి అవకాశాలు. భారత సంతతి శాస్త్రవేత్త ఆరోహ్ బర్జత్య సారథ్యంలో నాసా సోలార్ మిషన్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలితే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.